ఇప్పుడు ఒకసారి ఇది పని చేస్తుందో లేదో చూద్దాము. చాలా ఇయర్స్ అవుతుంది నేను చిన్న ఉన్నప్పుడు ఆడినా అంటే మళ్ళీ ఆడలేదు దీన్ని అసలు. టీవీ కూడా ఆన్ చేసి పెట్టిన, ఒకసారి చూద్దాం. ఇది పాత టీవీ నా పర్సనల్ రూమ్లో ఉంది. ఒకసారి దీన్ని కనెక్ట్ చేసి చూద్దాం వస్తుందో లేదో. అడాప్టర్ అయితే పెట్టినా, ఒకసారి చూద్దాం పవర్ ఆన్ అవుతుందా మరి ఆన్ కాదా ఏంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. స్విచ్ అయితే వేసిన, ఒకసారి చూద్దాం ఆన్ అవుతుందా లేదా. ఓ షెట్, లైట్ అయితే రాలేదు మరి ఏందో ఒకసారి చెక్ చేయాలి దీన్ని. వచ్చింది వచ్చింది, వా ఓ నైస్. ఇన్ని ఇయర్స్ అయినా వర్కింగ్. ఇప్పుడు మనం దీనికి క్యాసెట్ యాడ్ చేద్దాం. చిన్నప్పుడు రక్తాలు చిందిస్తుండే దీనికి. రక్తాలు అంటే రక్తాలు. లైట్ అయితే వచ్చింది, ఇదైతే పెట్టేసిన. ఇంకొకటి ఉంది దీనికి కేబుల్, ఇది ఒక కేబుల్ ఉంది, ఇది టీవీకి దీనికి కనెక్ట్ చేయాలా. చూద్దాం ఇక్కడెక్కడ ఉన్నాయో పిన్స్ చూడాలి, చూసి పెడతా. ఈ కేబుల్ అంత లేదని చెప్పి ఎక్స్టెన్షన్ బోర్డు చిన్నది పాతది ఉంటే పెట్టిన. ఈ టీవీ కూడా 1 year అవుతుంది ఆన్ చేయక, అసలు ఇప్పుడే ఆన్ చేసిన. దీన్ని ఏం చేయాలంటే ఏవి మోడ్లోకి తీసుకురావాలి. ఎక్కడ ఉందో ఆప్షన్ ఇది. ఇక్కడ దేనిలో వస్తుంది అసలు. టీవీ స్పీకర్, సౌండ్ మోడ్, పిక్చర్ మోడ్ అంటే అదేనా, కాదు కదా. టీవీ వాడక తెలియట్లేదు అసలు. ఇగో ఇక్కడ ఇన్పుట్ అని ఒకటి ఉంది, ఇది క్లిక్ చేస్తే డైరెక్ట్ ఓపెన్ అవుతున్నాయి. అసలు నేను ఇంతసేపు ఏదేదో ట్రై చేసినా కానీ ఇది ట్రై చేయలేదు. కిందికి వస్తే ఇన్పుట్, తర్వాత TV1, TV2, AV1 పెట్టి ఒకసారి చూద్దాం వస్తుందా. చలో ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు దీన్ని ఆన్ చేద్దాం. దీన్ని పవర్ ఆఫ్ చేసేసిన, దీన్ని పవర్ ఆన్ చేసి చూద్దాం ఇక్కడ వస్తుందా టీవీలో. ఓ ఇది వచ్చిపోయింది లైట్. రైట్ వచ్చింది, లూజ్ కనెక్షన్ ఉన్నట్టుంది. టీవీ చూస్తే టీవీలో ఏం రావట్లేదు. ఏం చేద్దాం, మళ్ళీ ఇన్పుట్ పోయి 2 అని ఒకసారి పెట్టి చూద్దాం. ఏం అర్థం కావట్లేదు, ఏదో సౌండ్ వస్తుంది. నో సిగ్నల్ అని వచ్చింది. చూద్దాం అక్కడ పేలిపోయింది అనుకో, ఆయన బొగ్గ అవుతుంది వేసుకుంటాడు. ఏదో ముట్టుకోగా ఇట్లా వచ్చింది డిస్ప్లే. అయితే నాకు తెలిసి క్యాసెట్ పని చేయట్లేదు అనుకుంటా, అదే ఉంటుంది. ఇది పని చేస్తే డైరెక్ట్ అలా చూపించేస్తుంది. పడదా మరి ఎట్లా ఉంటుంది. ఏం చేంజెస్ అయితే ఏం లేవు. ఊది పెట్టినా కూడా అసలు ఏం రావట్లేదు. రిమోట్ కూడా కనెక్ట్ చేసినా అసలు ఏం రెస్పాన్స్ ఏం లేదు. ఇది మేబీ ఇంకోటి ఉందేమో చూద్దాం. ఇంకో క్యాసెట్ లేదు, ఇది రావట్లేదు అని చెప్పి మన ఇండియన్ మంత్రం ఉపయోగించిన బుర్రల నొడవికి తీసి ఊసిన. ఇది తూసిన ఒకసారి పెట్టి చూద్దాం ఇప్పుడన్నా వస్తుందో లేదో. డైరెక్ట్ ఎడితే పెట్టినా, మళ్ళీ ఒకసారి ఆన్ చేసి చూద్దాం. వచ్చింది. కొంచెం మంచిగా అయింది అది. ఏమో అసలు వచ్చింది, రానైతే వచ్చింది. వా, ఫైనల్లీ ఇట్స్ కేమ్. ఏమొచ్చింది, ఎడ్యుకేషనల్ కంప్యూటర్ 48-in-1. ఒక్క సీడీలో 48 గేమ్స్. అప్పట్లోనే, అప్పుడు ఇంకా సపరేట్ ఉంటుండే క్యాసెట్స్, కానీ ఇది డైరెక్ట్ దీంతో వచ్చింది. ఇది తీసుకున్నప్పుడే వచ్చింది.
ఇంకా నాకు అడిషనల్ క్యాసెట్స్ కూడా ఉండే, అవి ఎక్కడ మిస్ అయినాయో తెలియదు. ఒకసారి దీంతో ఆపరేట్ చేసి చూద్దాం, జరుగుతుందా. ఇది జాయ్స్టిక్ కదా, దీంతో చూద్దాం జరుగుతుందా. దీంతో జరిపి చూద్దాం జరుగుతుందా లేదా. ఇగో ఇట్స్ వర్కింగ్. ఇగో ప్రెస్ చేస్తున్నా, జరుగుతుంది చూడండి. ఏమైంది, మళ్ళీ అయిపోయింది, ఎటో పోయింది ఇది. జాయ్స్టిక్ ఏదో లూజ్ ఉన్నట్టు. వచ్చింది. ఇది చాలా హార్డ్ ఉంది, హార్డ్ ఒత్తుతూనే పోతుంది. ఇంకా అప్పుడు అంటే ఎట్లుంటుంది, ఇప్పుడు అంతా సాఫ్ట్, అప్పుడేమో మొత్తం హార్డే, ఖాళీ ఇచ్చి పడేసుడే ఉంటుంది. ఇక జరుగుతుంది చూడండి. ఇప్పుడు దీన్ని ఎట్లా సెలెక్ట్ చేయాలో ఏమో. ఇది ఏదో వచ్చితే గేమ్ వచ్చింది, డైరెక్ట్ దీన్ని మనం అటు ఇటు జరపాలేమో మరి. ఇప్పుడు కూడా ప్రెస్ చేస్తున్నాం, ఏమో కావట్లేదు అసలు. ఇక్కడ జాయ్స్టిక్ తోటి వస్తే కూడా ఏం జరగట్లేదు. పుట్టోడైతే అసలు ఏందో మరి, ఏం అర్థం కావట్లేదు. వేరేది ఏదైనా ట్రై చేద్దాం. ఏమవుతుంది, ఇది వచ్చింది, బ్యాగ్ కూడా వెళ్ళట్లేదు. ట్రై చేస్తున్నా చాలా, ఏం లేదు. ఇట్లాంటప్పుడే మన ఇండియన్ మంత్రం పవర్ ఆఫ్, మళ్ళీ పవర్ ఆన్. చలో మళ్ళీ స్టార్టింగ్ నుంచి వచ్చేసింది. ఇప్పుడు ఎంటర్ కొట్టాలి, కీబోర్డ్లో ఎంటర్ కొడితే ఇక్కడ చేంజ్ అవుతుంది. చలో ఇక్కడ వచ్చినాయి ఇవన్నీ గేమ్స్ కానీ ఇట్లాంటివి. కీబోర్డ్ అమ్మో చాలా గట్టిగా ఉంది ఇది. ఏం చేద్దాం, ఎలిఫెంట్ది ఏదైనా ట్రై చేద్దామా. ఎలిఫెంట్ అంటే మళ్ళీ గన్ కావాలనుకుంటా. సరే గన్ పెట్టి చూద్దాం. ఓకే ఎంటర్, ఎస్. పిట్ట గేమ్ అప్పట్లో రక్తాలు. గన్ పెడతా కానీ గన్ పెట్టలే, నేను మర్చిపోయినా. గన్ అయితే పెట్టినా, మరి ఇది వర్క్ అవుతుందో లేదో చెక్ చేయాలి. ఏం చేయాలి, ఇది పిట్టను కలవాలా. ఏమో సౌండ్ అయితే వస్తుంది, అసలు ఏం లేదు మరి. మేబీ ఇది గన్ది కాదేమో. డిస్కి 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 ఏమో కూడా ఆడ జరుగుతలేదు, అంటే జాయ్స్టిక్ తోటి జరపాలేమో మరి. దీంతో జరిగింది. అరే క్యాచ్ అనుకుంటే ఇది. ఓ రైట్. పాయింట్స్ కూడా ఏం స్కోర్ ఏం అవుతలేవు. ఓ కింద పడిపోయింది. ఇంకోటి వస్తుంది, ఇదన్నా క్యాచ్ పట్టుకుందాం. ఎక్కడ వేస్తావు, ఇంకా ఏడదాకా పోతావు. ఓ వేసింది, ఓ దొరికింది. ఇది ఎక్కడ వేస్తుందో, ఓ ఉరుకురు. చాలా హార్డ్ ఉంది ఇది, ఏమో మూవ్ కావట్లే. జాయ్స్టిక్ పాతది అయిపోయింది కదా. ఇట్లా ఎంబడెంబడే వేస్తే ఎట్లా చెప్పు పక్షిరాజా. టైం గ్యాప్ ఇవ్వరా, కొంచెం గ్యాప్ ఇవ్వు. దొరికిందా. 2 ఫింగర్స్ తోటి ఆడాల్సి వస్తుంది ఇది. ఓకే ఇప్పుడు తెలిసింది దీని ట్రిక్ ఎట్లా ఆడాలో. ఓకే రైట్. వచ్చే గ్యాప్ ఇవ్వరా కొంచెం, ఎక్కడ రావాలని ఉండాలి కదా. షిట్, ఇవి వచ్చినా కూడా అసలు ఇవి క్యాచ్ చేసినా కూడా ఒక్కటి కూడా స్కోర్ కౌంట్ కావట్లే, ఏంటిదో మరి. ఇక్కడ వేస్తావు పక్షిరాజా, వెళ్ళిపోయినావు ఒట్టిగానే. గుడ్డు లేదా నీ దగ్గర. ఓ కింద పడిపోయింది. ఇదన్నా క్యాచ్. ఓ 3 వేసింది. వేసినా కూడా అసలు స్కోర్ కౌంట్ కావట్లే. నేను పట్టుకుంటున్నా ఒక్కొక్కటి అప్పుడప్పుడు, కానీ స్కోర్ కౌంట్ కాలేదు. ఇగో పట్టుకోనికి చాలా ట్రై చేస్తున్నావు. షిట్, ఇదేంది రేటింగ్ తక్కువైపోతుంది. ఇగో పట్టుకున్నా, అయినా కూడా స్కోర్ కౌంట్ కావట్లే. ఇగో చూడండి, పట్టుకున్నా, కొంచెం అక్కడక్కడనే ఉంటుంది, కానీ కౌంట్ అయితే కావట్లేదు. ఎక్కడేస్తావు పక్షిరాజా.
ఒకటి లేవా నీ దగ్గర? ఇంకోటి వచ్చింది, ఇది ఏడొస్తుంది చూద్దాం. వేరే ఇద్దరు వచ్చారు, ఇద్దరు ఏమి వేయకుండా వేరు. ఏంది అసలు? ఇంక గాడేస్తే ఎట్లా? గిడై నేను ఉన్న గాడ వేయాలి, నువ్వు ఎన్నో వేస్తున్నావు. ఇగో ఇదే అన్న ఏడేస్తుంది చూద్దాం. వేసింది, పట్టుకున్నా, అయినా కూడా స్కోర్ కౌంట్ కావట్లేదు అసలు. కీబోర్డ్ చూడండి ఎంత హార్డ్గా ఉందో, ఇట్లా 2 ఫింగర్స్ తోటి హ్యాండిల్ చేస్తున్నాను నేను దీన్ని. అసలు ఈ గేమ్ ఇప్పుడు అర్థమైంది. అసలు ఇక్కడ ఇవి బెలూన్స్ ఏదో వస్తుంది, ఇట్లా వస్తున్నాయి, ఇవి వేయాలనుకుంటా. దాన్ని గుడ్ వచ్చింది. అందుకే ఇంతసేపు అసలు స్కోర్ కౌంట్ కాలేదు మనకు. ఏషియాలోపు అది వెళ్ళిపోతుంది. ఇది ఏందో మరి అసలు, అంటే దాన్ని దాకాలా లేకపోతే గుడ్డు దాకాలా ఏం అర్థం కావట్లే. ఇంత స్లో పోతే అది పోయేలోపు ఇది పోతుంది. గుడ్డు ఉందా లేదా నీ దగ్గర? ఓ షిట్, అసలు జరిపి దాని తర్వాత దీన్ని 50 పాయింట్స్ ఏదో యాపిల్ వచ్చింది. ఓహో, ఇది గేమ్. పక్షిరాజా గుడ్డేవాను 50 స్కోర్ వచ్చింది. అప్పటి నుంచి స్కోర్ రావట్లేదు అని చూస్తున్నాను నేను. ఓ షిట్, ఇది మిస్ అయిపోయింది. గుడ్డు ఉందా లేదా నీ దగ్గర? పోతున్నా ఒకటిగానే. ఇంకోటి వస్తుంది, ఇక్కడ చూద్దాం. ఇది కూడా ఎంటీ పోయింది. ఇంకోటి వచ్చింది, వేసింది. షిట్, ఈ ఒక హ్యాండ్ తోటి ఫోను, ఒక హ్యాండ్ తోటి ఇది హ్యాండిల్ చేయాలంటే జాయిస్టిక్ కావట్లే. ఎగ్జిట్ కాదు, గేమ్ ఆడాలి నేను ఇప్పుడు. గుడ్డి రా గుడ్డి, పొదుగు ఎక్కడా? ఆ టేస్ట్ ఎట్ట చెప్పు, ఉన్న దగ్గర వేయాలి కదా. షెట్, గుడ్డు లేకుండా పోయింది ఇది. చాలా కష్టంగా ఉంది ఇది. ఒక చేతిలో వీడియో, ఒక చేతిలో ఇది హ్యాండిల్ చేయాలంటే కావట్లే అసలు. నేను ఉన్న కాడ వేయరా బాబు, నేను ఆడున్నప్పుడు వేయవు, జరిగినాక ఎత్తవు. ఏమిరా పక్షిరాజా, ఏమిరా ఇడై ఒకటే నాకే ఇడా. అరే నేను ఉన్న దగ్గర వేయరా బాబు. సరే వేరే చూపిస్తాగండి. ఈ ఎగ్జిట్కి కూడా ఒకటి ఉంది ఇక్కడ, ఏదో వస్తే ఎగ్జిట్ వైఎస్ఆర్ నో అని చెప్పి ఉంది ఇక్కడ. ఇది సైడ్ జరుగుతుంది చూడండి, వై మీద కొడితే ఎస్ అన్నమాట. ఓకేనా, మళ్ళీ ఇది వచ్చింది. దీంట్లో కీబోర్డ్ చూద్దాము, టైప్ రైటర్ చూపిస్తానండి మీకు. ఏంటి ఇది, ఏబీసీలు వచ్చిన ఏం చేయాలి? సాంగ్స్, నో, ఎగ్జిట్. ఓ షిట్, ఏబీసీలో రైమ్స్ వస్తున్నాయి. ఓకే, కరెక్ట్ అక్కడనే పెట్టాలా ఇది? అది ఎగ్జిట్ అట్లా ఎగ్జిట్ అయ్యింది ఫైనల్గా. ఇంకేమున్నాయి ఇలా? ఏం పెయింటింగ్ ఉంది, పెయింటింగ్ చేయొచ్చు. ఇది ఇంకోటి ఏదో ఉంది, కింగ్ లాగా. ఇది చూద్దాం. ఓ పత్తలాట, అమ్మ ఇదేందుకు మనకు? నో, ఎగ్జిట్ ఆప్షన్ కూడా చూపిస్తలేదు. ఓకే ఆగండి, ఇక్కడ దీని వస్తే ఓ అమ్మ, డీల్ క్యాన్సల్ ఎగ్జిట్.
ఎగ్జిట్. ఇప్పుడు మనకి ఇది పత్తలాట ఎవరు ఆడతారు? హెట్ బయటకు వచ్చిందా? ఇది ఆరో మార్కులో ఎత్తాలి. ఇటు సైడ్ ఉంటే అటు సైడ్. ఇది ఇక్కడ జాయిస్టిక్ ఉంది కదా, దీంతో అలాగ వచ్చినప్పుడు ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఏదో ఒకటి చూసి చేద్దాం కానీ బ్లూ రైట్ సైడ్ వస్తున్నా, అసలు క్యాచ్ కావట్లేదు. స్కోర్ ఏమైనా వచ్చిందా? ఏం రాలేదు. ఇంకొకసారి రైట్ మిస్ అంటాను. ఇది ఒక్కటి కూడా వస్తలేదు. ఏమో ప్రెస్ చేసి పెడుతూనే ఉన్నా, ఆయన కూడా రావట్లే. ఈ గేమ్ కూడా ఎగ్జిట్. ఇక్కడ ఏడుందో ఎగ్జిట్. ఇక్కడ మ్యాజిక్ చూపిస్తా చూడండి. ఇక్కడ గేమ్ ఇది రన్ అవుతుంది. యాక్చువల్గా ఇది మనకు నచ్చలేదు, వేరే దానికి వెళ్దామన్నట్టు. ఇక్కడ కీబోర్డ్లో రీస్టార్ట్ అని ఉంది ఒకటి. ఇది ప్రెస్ చేస్తే చూడండి వెళ్ళిపోతుంది డైరెక్ట్, మళ్ళీ ఫస్ట్కి వచ్చేసింది. మళ్ళీ షెట్ రీస్టార్ట్ మళ్ళీ కొడుతున్నా. ఓకే, ఇది వచ్చిందా? ఇక్కడ ఎంటర్ కొడితే మెయిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. మెయిన్ పేజ్ ఓపెన్ అయింది. ఇంకేమున్నాయి? యాక్చువల్గా ఇంక ఉండాలి కానీ మరి ఇక్కడ ఉన్నాయి. ఎడిటర్ అంటే ఏంటిదో ఎడిటర్ చూద్దాం. ఇది మెసేజ్, ఇది చూపిస్తా చూడండి మెసేజ్ రాసేది. ఇప్పుడు ఇది అస్సలు మెసేజ్ బోర్డు ఉందా, ఇది ఇక్కడ మనము కీబోర్డ్ యూజ్ చేసి లెటర్స్ ఎంట్రీ చేయొచ్చు. ఇప్పుడు నా పేరు నరేష్ కదా, ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ ఎంట్రీ చేస్తుంటే లెటర్స్ కీబోర్డ్లో ఎన్ని కొట్టేసిన, ఏ కొడుతున్నా, ఆర్ ఈ రాలేదు, ఇంకా ఈ మళ్ళీ కొట్టిన, ఎస్ హెచ్ వచ్చిందా. ఇక్కడ కింద ఇక్కడ ఇంకు అని ఉంది కదా, అలా పోయి ఇంకు కూడా చేంజ్ చేసుకోవచ్చు మనం. ఒకవేళ కలర్ ఏదైనా కావాలంటే దానికి కూడా సపరేట్ ఏదో ఉంటుంది బటన్. ఇంకేం సౌండ్ కాకుండా ఇది అంతా ఏదేదో వస్తుంది. యాక్చువల్గా ఇది టైప్ రైటర్ కదా, దీంట్లో గేమ్ ఎందుకు సౌండ్ వస్తుంది. ఇక్కడ స్పేస్ కొడితే ఎట్లా అవుతుంది టిక్ టిక్ అని. దాని తర్వాత ఇంకేదైనా కొట్టి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 220 అంటే ఇష్టం కదా, ఈ నెంబర్ డీల్స్ కూడా పనిచేస్తున్నాయో లేదో చూద్దాము. 220 F220 బైక్ది మనకి ఇష్టం కాబట్టి అది కొట్టినాము. మళ్ళీ స్పేస్ ఇచ్చిన, మళ్ళీ 220 కొడుతున్నా చూడండి. అక్కడ సగం వెళ్ళిపోయింది, ఇక్కడ సగం వెళ్ళిపోయింది. 220 F వచ్చింది. ఇది టైప్ రైటర్. ఎగ్జిట్ ఎక్కడ ఉందో దీనికి ఎంటర్ కొడితే ఇంకో మళ్ళీ నింపుకొని వచ్చింది. ఇక్కడ చూడండి ఎంటర్ కొడుతున్నా నేను, ఇది మళ్ళీ నింపుకొని వస్తుంది ఇంకో. ఓకేనా, వేరే చూపిస్తానండి. టైపింగ్ స్కూల్ అని చెప్పి వచ్చింది. ఇంకొకటి ఓపెన్ చేసిన, ఇక్కడ ఓకేఆర్ ఇది టైపింగ్ స్కూల్ అని వచ్చి ఏదో గేమ్ వస్తుంది. ఇదిదా సర్ప్రైజ్, అదే ఆడుకుంటుంది, నేనేం ఆడట్లేదు అసలు. రీస్టార్ట్, మళ్ళీ ఎంటర్ కొట్టిన. ఇక్కడ ఎంతమంది ఏదో చూసిన నేను. ఇక్కడ ఏబిసి కదా అనుకుంటా, మేబీ చూద్దాం. ఇది కాదు, ఎక్కడ వచ్చింది అసలు, దేనిలో వచ్చింది? టైపింగ్ స్కూల్ ఇదే. ఓపెన్ చేసిన, ఓకే మీద ఎంటర్. టైపింగ్ స్కూల్కి అసలు దీనికి సంబంధం లేదు కదా, ఏదేదో వచ్చింది. ఇక్కడ లెటర్స్ కొడితే, కీస్ కొడితే ఇక్కడ ఇవి బాంబులు వస్తున్నాయి. అరే ఇక్కడ ఉన్నాయి. యాక్చువల్గా
టైపింగ్ స్కిల్స్ పెంచడానికి ఇక్కడ లెటర్స్ వస్తున్నాయి దానిలో. ఇక్కడ ఏమున్నాయో అవి కొడితే డైరెక్ట్ దానికి వెళ్ళిపోతాయి అనుకుంటా. జే వచ్చింది, జే కొడదాం. ఏమైనా జే రావట్లే. బి కొట్టినా, బి కూడా రాలేదు. అసలు ఏంది లెటర్స్ అయిపోయింది మన టైం. ఎక్కువ ఇచ్చేసిన లెటర్స్ వెళ్ళిపోయినాయి. ఏదో ఇంకా అది వస్తుంది ఓవరంట. అసలు మనం ఒకటి కూడా కొట్టలే. ఒకటి ఏదో కొట్టినాం అడిగుడిలా. మళ్ళీ ఆడదాం ఒకసారి. ఎంటర్. ఇప్పుడు అన్న లెటర్స్ ఏమన్నా మ్యాచ్ అయితే చూద్దాం. ఏబీసీలు కూడా వస్తలేవు నాకైతే అసలు. ఏమైంది? ఫస్ట్ ఏమొచ్చింది? టీ వచ్చింది. కొట్టినా ఎన్న వచ్చింది. మళ్ళీ టీ వచ్చింది. టీ కొట్టినా. ఇక్కడ చూడండి ఎమ్ ఉంది. ఎమ్ కొట్టినా. తర్వాత ఎఫ్ వచ్చింది. ఎఫ్ కొట్టినా. తర్వాత డబ్ల్యూ వచ్చింది. డబ్ల్యూ కొట్టినా చూడండి. యూ వచ్చింది. తర్వాత జెడ్ ఉంది. జెడ్ మీద కొట్టినా చూడండి. జెడ్ వెళ్ళిపోయింది. తర్వాత టీ వస్తుంది. టీ కొడుతున్నా చూడండి. రైట్. డి. తర్వాత యూ వచ్చిందా? ఇప్పుడు ఏమొస్తుందో నెక్స్ట్ చూద్దాం. అయిపోయింది అంతేనా? ఓకే. ఇది టైపింగ్. సి వస్తుంది చూడండి. సి మీద కొడుతున్నాం. రైట్. యూ వచ్చింది మళ్ళీ. ఇంకోటి ఆర్ వస్తుంది. రైట్. వై వచ్చింది చూడండి. ఇప్పుడంటే సిస్టమ్ వాడి వస్తున్నాయి, కానీ ఇంతకుముందు అసలు మనకి ఏం తెలుసు దీని గురించి? ఏం తెలియదు. మళ్ళీ డబ్ల్యూ వచ్చింది చూడండి. డబ్ల్యూ కొట్టిన. ఇదేంది కనబడట్లే. ఊరమ్మ. జెడ్ ఐ అంట రెండు ఒకటేసారి. వియు. ఓకే. ఎక్స్. తర్వాత జే వస్తుంది. ఇదేం డబుల్ కూడా వస్తాయా? అసలు ఏం అర్థం కావట్లే. ఓ 3 లెటర్స్ వచ్చినాయి. బీజే. అమ్మో చాలా అమ్మ. దీనివల్ల ఈజీగా లెటర్స్ అలవాటైపోతాయి పిల్లలకి మంచిగా. మాకప్పుడు చిన్న టీవీ ఉండే, దాన్ని అసలు పెట్టనీయలే. టీవీ చూడాలి, సీరియల్ చూడాలి అని అదే నడిపించారు. అసలు ఏడ నేర్చుకొని ఇచ్చారు. అయిపోయా. ఎగ్జిట్ పెడదాం. రీసెట్ కొట్టినాం అనుకోండి, బయటికి వెళ్ళిపోతుంది. బయటకు వచ్చేసింది. మళ్ళీ ఎంటర్ కొడితే మెయిన్ పేజ్లోకి వస్తుంది. వచ్చింది. ఈ సౌండ్ ఏందో ఏమో అర్థం కావట్లే. ఉంటుందా వీక్తుంది ఇది. సౌండ్ అయితే తక్కువ చేద్దాం టీవీలో. అది కాదు. సౌండ్ ఇంత సౌండ్ పెట్టినా కూడా అసలు చిన్నగానే వచ్చింది. కానీ ఓకే. అసలు ఎలా సౌండ్ ఇంకేం కావాలంటే ఇక్కడ ఏదో ఉంది పైన. ఓకే. యారో మార్క్ అడిగి పోయింది. ఎంటర్ కొట్టిన. రౌండ్ 1 అంటే ఏదో గేమ్ స్టార్ట్ అవుతుంది. చలో. ఇది గన్ను. రైట్. ఇది గన్ గేము. చూద్దాం దగ్గరకు వచ్చినాక వస్తుందా. అసలు ఏంది? ఓ షిట్. గన్ గేమ్ వచ్చింది, కానీ ఇవి ఫైర్ అవుతలేదు. గన్ను పనిచేస్తలేదు. ఒక్కడు కూడా కాలేదు స్కోరు. అసలు ఇంత అట్లా టీవీకే కొట్టాలి ఇది. మరి టీవీ కొట్టకపోతే ఎట్లయితుంది? షిట్. అసలు జాయిస్టిక్లు ఇది ఉందా? అసలు పనిచేస్తుందా తెలియట్లే. గేమ్ ఓవర్ అంటే అసలు ఒకటి కూడా కొట్టలే. అప్పుడే గేమ్ ఓవర్. 7 కిలోస్ చెట్. గన్ను పని చేయట్లే. గన్ను
చూడండి ఇక్కడ పైన ఇది కొడితే చేంజ్ అయినాయి. ఇక్కడికి వెళ్ళినా కదా, ఈ కింద మీద ప్రెస్ చేస్తే ఇంకా చేంజ్ అవుతున్నాయి ఆప్షన్స్. ఏ రన్నింగ్ గేమ్ ఇది కూడా చాలా ఆడుతున్నాం ఇప్పుడు మనం. ఎట్లా అంటే ఒక ఉరుకుడు చలో స్టార్ట్. రైట్, ఏందో మరి మనకు ఒక్క చేతితో ఆనికి వస్తుందా లేదా, ఈయనే కొడుతుండీడు ఏందో అసలు ముందు కూడా పోతలేదు. ఇక్కడ ఇది వస్తాలనుకుంటా ఇప్పుడు ఉరకాలంటే. రైట్ ఉరికిండు, మూతి పళ్ళు రాలినాయి. జంప్ కూడా చేయాలనుకుంటా, ఈ ఒక్క చేతితో హ్యాండిల్ తీయడానికి కష్టమవుతుంది. జంప్ ఫస్ట్ ఇది ఎగురుకుంటా చేయాలనుకుంటా. ఎగురుతాం ఒకసారి, ఇది దగ్గరకు వచ్చినాక ఇది ప్రెస్ చేయాలి కదా. ఓకే, ఓ షెట్ రాలేదు. నెక్స్ట్ దాంట్లో ట్రై చేద్దాం. మూతి పళ్ళు రాలే. ఓ షెట్, ఇంకోటన్నా ట్రై చేద్దాం. ఓ అబ్బా, అసలు ఆడదాకా పోయినాక కూడా ఎగురుతలేడు. స్పీడ్ ఇట్నే పెట్టి దుంకాలనుకుంటా. అయిపోయిందా టైం అయిపోయింది. గేమ్ ఓవర్. 1 ప్లే. మళ్ళీ వేరే గేమ్స్ చూడండి, ఇక్కడ ఉన్నాయి అంతే ఉన్నట్టున్నాయి. మొత్తం 48 ఏదో చూపించింది కదా మనకి స్టార్టింగ్. ఎన్నో దానిలో మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తే బయటికి వెళ్తుంది అనుకుంటా. కొంచెం జరగమ్మా అటు. ఆటోమేటిక్ గన్ రౌండ్ వచ్చింది, వద్దులే రీస్టార్ట్. ఇది ఓవరాల్గా అయితే మనదైతే వర్క్ చేస్తుంది మెషిన్. మన తర్వాత ఎవరికైనా ఇవ్వడానికి పనికి వస్తుంది. ఇది మనం ఎట్లా దీన్ని యూటిలైజ్ చేసుకోలేదు. చూద్దాం ఎవరికి ఇది. చలో మళ్ళీ ఎట్లున్నాయి అట్లా పెట్టేసిన బాక్స్లో పెట్టేద్దాం. దెన్ బాక్స్ ఇక్కడ సపరేట్ బాక్స్ ఇక్కడ ఉంది, ఇలా పెట్టేద్దాం. బాక్స్లో పెట్టేసిన, నెక్స్ట్ ఈ కవర్లో పెట్టేస్తే ప్యాక్ అయిపోతుంది. చలో బాయ్.